నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యూనియన్ కార్యాలయం ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. ఖమ్మం జిల్లాలో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఘనంగా జన్మదిన వేడుకలు. కోడూరు మండలంలో కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీగా జనసేనకు గాజు గ్లాసు గుర్తు రిజర్వ్ చేసిన ఎన్నికల సంఘం. కొమరగిరి లంక నుండి గోదావరి ఇసుక అక్రమ రవాణా. ఎలాంటి అనుమతులు లేకపోయినా ట్రాక్టర్లతో తరలిసిన ఇసుక పట్టించుకొని అధికారులు. విద్యార్థుల చదువుతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అవసరమని వైట్ నాయిస్ అకాడమీ సీఈఓ వినాయక్ అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో వైట్ నాయిస్ అకాడమీ 10వ వార్షికోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని జూనియర్ కార్పొరేట్ ఎంటర్‌ప్రెన్యూర్ ప్రోగ్రాం కోసం ఈ నెల 27న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. Thank you for all of you for being here. We have this on 10th year celebrations. We have this junior entrepreneurship entrance exams across the city. The exams are going to be on March 27th, and the kids who will be clearing this exam will be getting international travels, office workstations, lots of goodies, mentorship and internship, and that's going to be very good for IB children, Cambridge children and CBSE children also. You can get more information on the website whitenoiseacademy.com, and it's a gift from us to the society, and let's see how far we can take. Sir, how much fees you are charging for this? It's based on scholarship, so there's no fees as such, but depending on the scholarship it ranges somewhere between 4 lakhs to 6 lakhs per annum. Per annum. Oh. ఎలాంటి మ్యూజిక్ ఇట్స్ ఆల్ వెస్టర్న్ మ్యూజిక్ ఉంటుంది. RSL మ్యూజిక్స్ ఉంటాయి, డ్రమ్స్, కీబోర్డ్స్, గిటార్, and the diplomas are the ones which they can directly join second year graduation in UK once they finish grade 8 exam, and on the website you can see there are children 10 years old who have finished diplomas. And the registration, how we have to The approach? registration they can do online or they can come to the office, and they can, after they join also they can do the registration. అకాడమీ ఒకటే ఉంది ప్రస్తుతానికి, ఎక్కడైనా బ్రాంచెస్? అకాడమీ ఇది ఒక్కటే ఉంది. దీని మెయిన్ హెడ్ ఆఫీసెస్ అన్ని UK లో ఉన్నాయి. ఇండియాలో మాత్రం ఇది ఒకటే, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఎంతమంది ఇన్స్ట్రక్షన్స్ ఉన్నారు ఇప్పుడు వరకు? మోర్ దెన్ 300 కంటే ఎక్కువ మనుషులు ట్రైన్ అయ్యారు, అండ్ more than 500 online. I was with schools, Indus, Oak Ridge and other schools, so a lot of children who we have trained. ఎక్కడన్నా ప్రదర్శనలు చేశారు వీళ్ళందరూ? Yes, they have been doing annual recitals. They always take part in all the marathons that happen in the city, and they do recitals in Brahmakumari auditoriums and other social causes also. ఇండో యుఎస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో పేదలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు మెడికల్ డైరెక్టర్ మోయిస్ తెలిపారు. హైదరాబాద్ టోలీ చౌక్లోని ఇండో యుఎస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ నుండి ఫిబ్రవరి 4వ తేదీ వరకు ఆయా ప్రాంతాల్లో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇవాళ రేపు కంటి చూపు కోసము చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, సరిగా చూడలేకపోతున్నారు. క్యాటరాక్ట్ అనే జబ్బు వాళ్ళకి తినేస్తుంది చాలా మందికి. అలాంటి వాళ్లకు మలక్పేట్ ఇండో యుఎస్ హాస్పిటల్లో కానీ, టోలీ చౌకీ బ్రాంచ్ ఇండో యుఎస్ హాస్పిటల్లో కానీ పూర్తిగా ఫ్రీగా చేస్తున్నాము. అంటే ఇక్కడ అసలు క్యాస్ట్ చూడము, క్రీడ్ చూడము, సెక్స్ చూడము, ఏమీ చూడకుండా నిర్భయంగా వాళ్ళు ఎవరైనా రావచ్చు. ఇక్కడ జస్ట్ ఒకటే, వాళ్ళు బీద వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫ్రీగా చేస్తామండి. ఎవరైతే అఫోర్డబుల్ దే కెన్ పే. అండి, నేను డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ మోయిస్, మెడికల్ డైరెక్టర్ ఇండో యుఎస్ హాస్పిటల్. వీఆర్ వర్కింగ్ విత్ సయాత ట్రస్ట్ ఫర్ ద పాస్ట్ మోర్ దాన్ 14 years. మనకు ఇక్కడ 2 హాస్పిటల్స్ ఉన్నాయండి. వీఆర్ మేనేజింగ్. ఒకటేమో ఇండో యుఎస్ హాస్పిటల్ పేరుతోనే, ఒకటేమో మలక్పేటలో ఉంది, రెండోదేమో ఇక్కడ టోలీ చౌకీలో స్టార్ట్ చేసాము రీసెంట్లీ 1.5 years ముందు. ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి, పీడియాట్రిక్స్ టు జీరియాట్రిక్స్, ఆల్ టైప్స్ ఆఫ్ కేసెస్. అంటే వెంటిలేటర్, టెర్మినల్ ఇల్నెస్ అవన్నీ మేనేజ్ చేస్తాము. ఇక్కడ సర్జరీస్ మట్టుకు అయితే అన్ని న్యూరో సర్జరీ వరకు నుండి సింపుల్ పీడియాట్రిక్, గైనిక్, ఆబ్స్టెట్రిక్స్,
ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్స్ అవన్నీ చేస్తున్నాం ఈ హాస్పిటల్స్లో ఎట్ ద వెరీ రీజనబుల్ ప్రైస్. ఈవెన్ జాయింట్ రీప్లేస్మెంట్స్ మనము మంచి కంపెనీస్లో నుండి మంచి ఇంప్లాంట్స్ తీసుకుంటున్నాము. ఇంప్లాంట్స్ తీసుకొని వెరీ రీజనబుల్ ప్రైస్లో చేస్తున్నాము. కొందరికైతే ఇంకా అసలు అది కూడా అఫోర్డ్ చేయని వాళ్ళకు మా ట్రస్ట్ నుండి హెల్ప్ తీసుకొని వాళ్ళకి ఫ్రీగా కూడా చేస్తున్నాము ఇక్కడ. ఇప్పుడు మన ఆర్గనైజేషన్కి అమెరికా నుండి చాలామంది అంటే డాక్టర్స్ ఇక్కడ చదివి యుఎస్ఏలో ప్రాక్టీస్ చేస్తూ కొన్ని ఇయర్స్ గడిపేశారు. అక్కడే సెటిల్ అయ్యారు. అక్కడ వేరే అంటే మంచి హాస్పిటల్స్లో పనిచేస్తూ ఇక్కడ వాళ్ళకు ఒక రిగ్రెట్ అనేది ఉంటుంది. మనం ఇండియాలో చదివాము, ఇండియాలో పెరిగినాము, ఇక్కడ మన ఇండియన్స్కి ఏం చేయట్లేదు అన్నట్టు ఆ రిగ్రెట్తో వాళ్లకు మన ఇండియన్స్కి కూడా ఏదో ఒక చేయాలా, హెల్ప్ చేయాలా అన్నట్టు వాళ్ళ ఉద్దేశము. ఆ ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ బ్రాంచెస్ వాళ్ళు వస్తున్నారు. స్పెషల్లీ మంచి సీనియర్ కార్డియాలజిస్ట్, సీనియర్ గైనకాలజిస్ట్స్, పీడియాట్రిషియన్స్, పల్మనాలజిస్ట్స్ వీళ్ళందరూ వస్తున్నారు. వచ్చి వాళ్ళ సర్వీసెస్ కూడా మనకి ఇక్కడ అందిస్తారు. ఇది స్పెషల్లీ నా కోరిక ఏంటంటే రొటీన్గా మన డాక్టర్స్ అయితే ఇక్కడ ట్రీట్ చేస్తున్నాము అన్నిటికీ, కానీ సెకండ్ ఒపీనియన్ ఎవరికైతే కావాలనో లైక్ సపోజ్ కొన్ని ఏమో అందరికీ అన్నీ తెలియాలా అని ఏమీ లేదు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు అమరావతి జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలు చేర్చింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తుకు రిజర్వ్ చేసింది. ఈ సందర్భంగా కోడూరు మండలం ప్రధాన సెంటర్ అయిన కూడల్లో జన సైనికులు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. యువ నాయకులు మండలి వెంకట్రావు ఆధ్వర్యంలో కోడూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు మారె గంగయ్య, టౌన్ అధ్యక్షులు కోట రాంబాబు, పీసీ అధ్యక్షులు దేవనబోయిన వెంకటేశ్వరరావు, పూతబోయిన సీతారత్న, సాయి కాగిత రామారావు, ఉల్లి శేషగిరిరావు, సామర్ల నారాయణ ఇంకా జన సైనికులు పవన్ కళ్యాణ్కి కృతజ్ఞత తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం టపాసులు కాల్చి జన సైనికుల నినాదాలతో ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మాజీ సైనికులు మద్రాస్ రెజిమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమతా సైనిక్ దళ్ ప్రధాన కార్యదర్శి మరియా టీడీ జనార్దన్ ప్రధాన శిష్యుడు పిల్లి సురేంద్రబాబు జన్మదినం సందర్భంగా తిరువూరు పట్టణ పరిధిలోని రమణ మహర్షి అంధులు, వికలాంగులు, అనాథ బాలల ఆశ్రమం, పరిపూర్ణ అనాథాశ్రమం, ఏ కొండూరులో గల చెవిటి మూగ అంధుల ఆశ్రమం నందు ముఖ్య అతిథి సీనియర్ న్యాయవాది తిరువూరు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు సమైక్య ప్రెస్ క్లబ్ లీగల్ అడ్వైజర్ మార్సకట్ల కుమార్ గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సురేంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆశ్రమంలో ఉన్న వారికి రైస్ బ్యాగ్ మరియు నిత్యావసర సరుకులు అందించారు. వారికి ఆశ్రమం నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమత సైనిక్ దళ సభ్యులు సిద్ధం అశోక్, భీమాల యేసుపాదం, మర్సకట్ల దిలీప్, భీమాల రాంబాబు, మర్సకట్ల ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రమణ మహర్షి ఆశ్రమం నందు ఆయన యొక్క జన్మదిన వేడుకలు అనేది జరపడం జరుగుతుంది. దాంతోపాటు ఆయన 15 సంవత్సరాలు ఇండియన్ ఆర్మీలో ఉండి అక్కడ దేశ సేవ చేసి వచ్చి ఈరోజు అనేక రకాలైనటువంటి రాజకీయ పార్టీలతో కలిసి పనిచేసి ఎక్కడ ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఎక్కడ ఏ దాడులు జరిగినా కానీ, ఎటువంటి అన్యాయం జరిగినా కానీ, ఎటువంటి ఇబ్బందులు జరిగినా కానీ నేనున్నాను అని చెప్పేసి అంపన హస్తం ఇస్తున్నటువంటి పిల్లి సురేంద్రబాబు గారి యొక్క జన్మదిన వేడుకలు ఈరోజు జరపడం, తిరువూరులో రమణ మహర్షి ఆశ్రమం నందు జరపడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ యొక్క ఆశ్రమంలో ఈ యొక్క జన్మదిన వేడుకలు జరపడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి మణిరత్నం గారికి మా యొక్క టీం తరపున, ఎస్ఎస్డి టీం తరపున, అదేవిధంగా
అంబేద్కర్ యువజన సంఘం ఆంధ్రప్రదేశ్ సంఘం తరపున మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం కొమరగిరి లంక భూములు ఆనుకుని గోదావరి ఇసుక అక్రమ రవాణా జేసీబీ సహాయంతో ట్రాక్టర్లపై తరలించి పోతున్న ఇసుక అధికార పార్టీ అండదండలతో పట్టపగలు రెచ్చిపోతున్న ఇసుక మాఫియా ఎలాంటి అనుమతులు లేకపోయినా ట్రాక్టర్లతో తరలిస్తున్న ఇసుక పట్టించుకోని అధికారులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని మైత్రి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో 35వ క్రికెట్ ట్రోఫీ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సంగారెడ్డి డిస్టిక్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చిన్నా ముదిరాజ్ని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిన్నా ముదిరాజ్ మరియు మైత్రి క్రికెట్ క్లబ్ సభ్యులు హనుమంత్ రెడ్డి, నీరుడి శ్రీనివాస్, నరసింగారావు, రుద్రారం సాయి, వినోద్, నాగరాజు, టింకు, హరి తదితరులు పాల్గొని టీం సభ్యులను అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా చిన్నా ముదిరాజ్ మాట్లాడారు. ఈ నెల 26వ తారీఖు రిపబ్లిక్ డేని పురస్కరించుకుని టోర్నమెంట్లో పాల్గొని గెలిచిన టీం సభ్యులకు మెమోంటోలను అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొనబోయేవారు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, సి సత్యనారాయణ రెడ్డి, కె సత్యనారాయణ రెడ్డి అని తెలపడం జరిగింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈరోజు నాకు సమయం కేటాయించినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి కుల మతాలకి కానీ రాజకీయాలకు కానీ సాయం చేయకుండా ఒకే ఒక అభిషేక అది క్రీడ. ఈరోజు ఆ క్రీడ అన్నది ఈరోజు మనం ఇక్కడ ప్రత్యక్షంగా చిన్న ముదిరాజ్ అన్న గారు మరియు ఇక్కడికి రావడం ఇక్కడికి విచ్చేసిన ఏ ఒక్క గ్రామ సభ అయినా గొడవలు లేకుండా జరిగాయని ఖమ్మం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మధు ప్రశ్నించారు. వందల మంది ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులు ఉంటే పదుల సంఖ్యలో అర్హులను గుర్తించడం తగదన్నారు. తాము ప్రజల్ని రెచ్చగొట్టి గొడవలు సృష్టిస్తున్నామని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ప్రజలు తిరగబడి గ్రామ సభల్లో కాంగ్రెస్ నాయకులు నిలదీస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఖమ్మం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తదితరులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం గత 3 రోజులుగా చేస్తున్న హడావుడి చూసి ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లేసామనేటువంటి భావనలోకి రావటం జరిగింది. మేము వెళ్ళినటువంటి క్షేత్రస్థాయిలో అనేక గ్రామాలకి ఈ యొక్క గ్రామ సభలకి హాజరు కావడం, వ్యక్తిగతంగా స్వయంగా హాజరు కావటం జరిగింది. ఇందిరమ్మ కమిటీల పేరుతోని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి వారు చెప్పుకున్నటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు మా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అని చెప్పుకుంటూ మంత్రులు ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తారు. వాస్తవానికి గ్రామ సభలకు వెళ్తే గ్రామ సభలు ఎక్కడ కూడా సజావుగా జరిగిన పరిస్థితి కనిపించలేదు. ఎక్కడ కూడా ప్రజలు ఈ సెలక్షన్ ప్రాసెస్ని చూసి అనేక ప్రాంతాల్లో అధికారుల మీద తిరగబడ్డారు. నాయకులకు అధికార పార్టీ నాయకులు ఏడ కనిపించలే ఈ గ్రామ సభల్లో. ఇందిరమ్మ కమిటీ వాళ్ళు ఫస్ట్ రోజు మాత్రం మంచిగా బ్రహ్మాండంగా తయారై కద్దరబట్టలు వేసుకొని వెళ్ళి కూర్చున్నారు. ఫస్ట్ రోజు వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం చూసిన తర్వాత ఇక్కడ ఉంటే మా వీపులు వాయటం గ్యారంటీ అని చెప్పేసి
అసలు గ్రామ సభల వైపు చూడకుండా వెనకబోయి కూర్చుంటున్నారు. మేము రాములే, మీరు కూరండి, మీరు చేయండి అని అంటున్నారు. పబ్లిక్ ఏమనుకున్నారంటే ఇక మాకు ఇండ్లు వచ్చేసినాయి, మాకు కార్డ్స్ వచ్చేసినాయి, మాకు రైతు బంధు పడిపోయింది, లేకపోతే మాకు ఈ 12,000 రూపాయలు వచ్చిందనేది దాంట్లోకి వెళ్ళిపోయారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత అనేది మొదలైంది. ప్రజలు ఈసడించుకునే పరిస్థితికి వచ్చింది. పోలీసులను పెట్టి గ్రామ సభలు నడిపించే పరిస్థితికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టదు. రాబోయే రోజుల్లో ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వారందరి తరపున బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. ఎవరైతే అక్రమంగా లిస్టులో ప్రవేశించారో, ఎవరైతే అక్రమంగా ఈ యొక్క లబ్ధి పొందాలని ఈ లిస్టులలో రైతు భరోసా కానీ, లేకపోతే ఇందిరమ్మ ఇండ్లలో కానీ, లేకపోతే ఈ వ్యవసాయ కూలీలకు ఇచ్చే దాంట్లో కానివ్వండి, లేదా రేషన్ కార్డులో కానీ ఎవరికైతే అన్యాయం జరిగిందో వారి తరపున బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చే ఏ పిలుపుకైనా జిల్లా పార్టీ సంసిద్ధంగా ఉంది. రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో మంత్రుల్ని అడుగడుగున ప్రతిఘటన తప్పదు అని మేము జిల్లా పార్టీ తరపున హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లాలో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో జిల్లా పార్టీ కార్యాలయంలో ఎంపీ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేశారు. ఎమ్మెల్సీ తాత మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తదితరులు కలిసి వద్దిరాజుతో కేక్ కట్ చేయించారు. పార్టీ బలోపేతం కోసం నిరంతరం తమ వంతు కృషి చేసే వద్దిరాజు భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. అంతకుముందు సత్తుపల్లి పట్టణంలో వద్దిరాజు జన్మదిన వేడుకలను మున్సిపల్ చైర్మన్ మహేష్ ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి బాణసంచా కాల్చారు. బర్త్డే అంటారు గారు రవిచంద్ర గారి మాట మాట్లాడతలేదు. మన వద్దిరాజు రవిచంద్ర గారికి జిల్లా పార్టీ తరఫున భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని, ప్రజలందరికీ మరింత సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన వేడుకలు ఉన్నాయి. మీడియా మిత్రులు పార్టీ కార్యక్రమాలు ఉన్నాయి. అందరూ అక్కడికి మా రంగారెడ్డికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే ఆదం ఆదం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో ఐఎన్టీయూసీ 232 మిత్రపక్షాల ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పోదెం వీరయ్య, ఐఎన్టీయూసీ అధ్యక్షుడు గోనె రామారావు, ప్రధాన కార్యదర్శి ఆర్ఎం పిచ్చిరెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. జెండా ఆవిష్కరించి ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఐటీసీ కర్మాగారంలో కార్మికులకు, ఇతర ప్రాంతాల్లో పనిచేసిన కార్మికులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి
నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కేటాయించినట్లు, త్వరలో ఆసుపత్రి నిర్మాణం చేపట్టి అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అందరూ సహకారం అందించి గెలిపించారని, ఈసారి జరిగే ఐటీసీ ఎన్నికల్లో ఐఎన్టీఈసీని కూడా గెలుపు బాగుట ఎగరవేయడానికి కార్మికులందరూ కూడా త్రాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించారని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్మికులకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. మీకు మెరుగైనటువంటి మరి ఉద్యోగ భద్రత కానీ, 14వ వేతన ఒప్పందం కానీ, మీకు ఉద్యోగులకు సంబంధించినటువంటి కార్మికుల యొక్క శ్రేయస్సుకు సంబంధించి ఇవన్నీ కూడా కావాలంటే మన ప్రభుత్వం అండగా ఉంటుంది, మన మంత్రులు అండగా ఉంటారు, మీ ఎమ్మెల్యేగా నేను అండగా ఉంటాను. మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా, వరుసగా అసెంబ్లీ ఎన్నికల నుంచి సింగరేణి ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, అదే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిపించారు. కార్మిక సోదరులకి మరి ఐఎన్టీయూసీ మిత్రపక్షాల నాయకులకి ఒకటే కోరుతా ఉన్నా, నేను తెలుసుకున్నప్పుడు గెలుపు అవకాశాలు బాగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఆ గెలుపు అవకాశాలు ఏదైతే ఉందో ఈ నెల 31వ తారీఖు వరకు మీరందరూ కూడా ఏదైనా పొరపచ్చులు ఉన్నా, తారతమ్యాలు ఏమైనా ఉన్నా అవన్నీ పక్కన పెట్టి మీరు ఐఎన్టీయూసీ మిత్రపక్షాలని మంచి మెజారిటీతో మీరు గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఏదైనా మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఏదైతే ఏతను ఒప్పందం ఉందో, మీరు ఏదైతే 6 ఒప్పందాలు ఉన్నాయో మెడలు వంచి యజమాన్యం ద్వారా కార్మికులకు న్యాయం జరిగే వరకు మీకు మేము ఎంత ఉంటది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ వేదిక నుండి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తున్నా. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మనకేం భయపడాల్సిన అవసరం లేదు. మన అభ్యర్థులను గెలిపించండి, కాసు గుర్తుపై మన ఓట్లు తప్పకుండా గ్రహించండి. మీ అత్యధిక మేజార్టీతో గెలిపించాల్సినటువంటి బాధ్యత మన కార్మిక సోదరులనే. మొత్తం ఉన్నటువంటి ఓట్లు ఎన్ని ఉన్నాయంటే దాదాపుగా 1200 చిల్లర ఓట్లు ఉన్నాయి. ఆ ఒక్క ఓటును కూడా మిస్ కాకుండా గెలిపే లక్ష్యంగా ప్రతి కార్మికుడు పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ వేదిక ద్వారా మేము అందరినీ కూడా మనసా వాయిదా కోరుకుంటూ, మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా, ఎలాంటి కష్టం ఉన్నా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నారు, మన మంత్రివర్యులు పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, పెద్దలు మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలోని నిర్వహించిన పత్రికా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాంతారావు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజాపాలన పేరిట స్వీకరించిన దరఖాస్తులు ఏమయ్యాయని, ఇటీవల కులగణన సర్వే పేరిట స్వీకరించిన డేటా ఏమైందని, ఏడాది కాలంగా ఎన్ని ప్రజాపాలన అప్లికేషన్లు పరిష్కరించారో చెప్పకుండా మళ్లీ ప్రజాపాలన దరఖాస్తుల పేరిట గ్రామ సభలు నిర్వహించి ఏం చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలంగా వివిధ పథకాలకు దరఖాస్తులు స్వీకరించడం అర్హుల లబ్ధిదారుని సంబంధిత కార్యాలయాల చుట్టూ తిప్పిస్తూ జనాలతో ఆటలాడుకుంటోందని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్ యాదవ్, సీనియర్ నాయకులు ఈదర సత్యనారాయణ, జాలి రామకృష్ణారెడ్డి, కందుల కృష్ణ అర్జునరావు, సూదిరెడ్డి గోపిరెడ్డి, వెన్న అశోక్ కుమార్, మండల మహిళా అధ్యక్షురాలు తోకల లత, మాజీ ఎంపీటీసీలు కందుల దుర్గాభవాని, తాటి పూజిత, చిలక వెంకటరమయ్య, నక్కబోయిన పాపారావు, మేడవరపు సుధీర్, తోకల దుర్గాప్రసాద్, బొల్లినేని గణేష్, గొర్రెముచ్చి వెంకటరమణ, మండల యువజన అధ్యక్షులు గద్దల రామకృష్ణ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ పక్కనే 2 గురుకులాలు కూడా ఏర్పాటు చేసింది. ఎందుకంటే నియోజకవర్గానికి ఇది హెడ్ క్వార్టర్ అవుతుంది. అంటే హెడ్ క్వార్టర్ లాంటిది రేపు భవిష్యత్తులో నేను హెడ్ క్వార్టర్ ఎందుకంటా ఉన్నంటే అశ్వాపురాన్ని మనుగూరు పరిస్థితి ఎట్లుందంటే ఈ సింగరేణి రోడ్డు 4 రోజులు అవుతాడు, 4 రోజుల తర్వాత ఇటు అవుతాడు, కాలేజీ కట్టినాం అనుకో ఇటు అవుతాడు, ఇదంతా డిస్టర్బ్ అవుతుంది. అశ్వాపురం అయితే అసలు ఎటు డిస్టర్బ్ కానటువంటి ఏరియా, సెంటర్ పాయింట్ మనకి బాగుంటుంది, మెయిన్ రోడ్ ఏమంటే మనకు ఉన్నటువంటి స్థలం కూడా అని చెప్పేసి ఇక్కడ 2 గురుకుల కళాశాలలు, పాలిటెక్నిక్ కాలేజీ, ఆ గుట్ట మీదనేమో మన బీజీ కొత్తూరు దగ్గర గుట్ట మీదనేమో నవోదయ పాఠశాల, దానికి 2 కోట్ల రూపాయలు అనుకుంటా. 2 కోట్ల రూపాయల రోడ్డు కూడా సెంట్రల్ నుండి వాళ్ళు ఏమన్నారంటే రోడ్డు లేకపోతే మేము మీ కాలేజీ క్యాన్సిల్ చేస్తాం, మీ స్కూల్ క్యాన్సిల్ చేస్తామంటే ఇమీడియట్గా దానికి రోడ్డు పోసి శంకుస్థాపన కూడా చేసిన. దాని పక్కనే ఉన్నటువంటి స్థలాన్ని ఇంకా దగ్గర 90 ఎకరాల స్థలం ఉంటే 90 ఎకరాలలో 30 ఎకరాలేమో ఆయిల్ ఫామ్ కోసం, మిగతా 70 ఎకరాలు 60 ఎకరాలని సీడ్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఇవాళ అది కూడా ఇక్కడ పెట్టేటువంటి పరిస్థితి లేదు. అది కూడా మొన్న అగ్రికల్చర్ మినిస్టర్ గారు అనౌన్స్ చేసే ఉన్నారు, మీ పేపర్లలో అన్నింటి వచ్చింది, మా ఏరియాలో ఇంకొకటి పెడతామని చెప్పి ఆయిల్ పాంప్ ఫ్యాక్టరీ ఇంకోటి అక్కడ పెడతామని చెప్పేసి అది అక్కడికి పోతాం. ఇక్కడ లేనటువంటి పరిస్థితి. ఇవన్నీ తీసుకుపోయి బయట పెడతా ఉన్నారు.
అంటే ముందు చూపుతో ఇప్పుడు అసలు ప్లేసే లేదు. కృష్ణసాగర్లో ఒక 10 ఎకరాలు ఇచ్చారు, పాలిటెక్నిక్ కాలేజీ 10 ఎకరాలు, అది కూడా లేదు. ఐటీఐ కాలేజీ సంబంధించిన ప్లేసులకు పట్టబోయి పెడతా ఉన్నారు. అదే ఇక్కడ ఉంటే రేపు భవిష్యత్తులో ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చుకుంటే మనకి మన ఏరియా పిల్లలకి ఒక ఎడ్యుకేషన్ హబ్ లెక్క ఉంటుంది ఈ ప్రాంతం అంతా అనేటువంటి ఆలోచనతో గురుకుల పాఠశాల, నవోదయ పాఠశాల, పాలిటెక్నిక్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, ఇంకా భవిష్యత్తులో ఇంకేమన్నా తీసుకొచ్చుకున్నా కానీ మనకి బాగుంటుంది. ఇదంతా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేని ఏరియా, మనకి ఎయిర్ పొల్యూషన్ ఉండదు. అక్కడ మనకి రైల్వేస్ లైన్ దగ్గర ఉంది, మెయిన్ రోడ్డు దగ్గర ఉంది. మనకి ఇవాళ పిల్లలు ఎట్లుంటారంటే గూగుల్లో సెర్చ్ చేసుకొని కాలేజీ మెయిన్ రోడ్డు ఉందా లేకపోతే రైల్వే లైన్ ఉందా అని సెర్చ్ చేసుకొని పిల్లలు జాయినింగ్ వస్తారు తప్ప, లేకపోతే రాలు. కొత్త కాలేజీలు ఇంతకుముందు చాలా కాలేజీలలో పెడితే అసలు పిల్లలు జాయిన్ అయ్యే పరిస్థితి లేదు. కానీ మనం మనుగూరులో పెట్టినటువంటి కాలేజీకి ఫుల్ స్ట్రెంత్ వచ్చారు, ఇమీడియట్గా జాయిన్. ఎందుకంటే మనకు అన్ని వాతావరణం బాగుంది అనే అటువంటి ఆలోచనతో అందరూ వచ్చారు. ఇటువంటి కాలేజీని కూలి చేసి పడేసి ఇక్కడ పెట్టకూడదు. దాంతోపాటుగా సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ బ్యారేజ్ ఇక్కడనే 1000 కోట్లతో నడుస్తూ ఉంటే నేను ముఖ్యమంత్రి గారిని రోజు ఒక సందర్భంలో సరదా ఇట్లా కూర్చొని ఉన్నటువంటి సందర్భంలో ఒక మాట గుర్తు చేసిన, అయ్యా ముఖ్యమంత్రి గారు, మన ఉద్యమమే నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం మన నీళ్లు దోపిడీ జరుగుతుందనేటువంటి ఆలోచనతో మనం ఉద్యమం చేసినాం. ఇటువంటి పరిస్థితుల్లో మా అశ్వాపురంలో సీతమ్మ సాగర్, సీతారామ ప్రాజెక్టు పెట్టేసి నీళ్లు తీసుకొని మనం ఎగువ ప్రాంతానికి తీసుకుపోతా ఉన్నాం. మరి మా అశ్వాపురానికి నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, మీ డిపిఆర్లో లేదు అని అంటే అది ఎట్లా లేకపోవటం ఏంటి అని చెప్పేసి ఇమీడియట్గా ఆలోచించి తక్షణమే దానికి 600 కోట్ల రూపాయలకి ఇమీడియట్ ఎస్టిమేట్ తీసుకురామంటే ఇమీడియట్గా 600 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ తీసుకొస్తే 150 కోట్ల రూపాయలు ఇమీడియట్గా శాంక్షన్ ఇచ్చేసి దానికి అక్కడ నేను శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఏది మన దగ్గర ఉన్నటువంటి ఎర్రబొక్కల చెరువు దగ్గర నుండి మన మిట్టగూడెం దగ్గర నుండి మొదలు పెడితే మనం ప్రతి ఎకరాకి దగ్గర 30,000 ఎకరాకి అదనపు శాంక్షన్ ఇచ్చేసి అదనపు ఆయకట్టు కోసం, స్థిరీకరణ కోసం 30,000 ఎకరాలకి ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకి నీళ్లు రావాలనేటువంటి ఆలోచన. దీన్ని మళ్ళీ తీసుకుపోయి మారెళ్ళపాడు దగ్గర, మారెళ్ళపాడు అనేది డిజాస్టర్ విలేజ్, అక్కడ ఎత్తైనటువంటి ప్రాంతం, అక్కడ మనం ట్యాంక్ పెట్టుకుంటే మిగతా ఏరియాలన్నిటి కూడా అక్కడ కెనాల్స్ ద్వారా పోతుందని చెప్పేసి మారెళ్ళపాడు ట్యాంక్ కొని మనం ఇమీడియట్ శాంక్షన్ తీసుకుంటే దానికి అతి లేదు, గతి లేదు. ఈ రోజు వరకు ఆ కాంట్రాక్టర్ అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది. అట్లాగే రహదారులు అయితే చాలా రహదారులు మీకు తెలుసుగా, ఆ రహదారులు అయితే అడ్రస్ లేకుండా పోయినాయి, కమ్యూనిటీ హాల్స్ అడ్రస్ లేకుండా పోయినాయి. అట్లాగే మరి మన ఈ బ్రిడ్జిలుగా ఉండి 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 ఈ మధ్యకాలం లోతు వాగు అయితే, ఇసుక వాగు అయితే ఈ మధ్యకాలంలో స్టార్ట్ అయినాయి, రాళ్ళ వాగు పూర్తయింది. ఇక సెంట్రల్ లైటింగ్ అయితే అడ్రస్ లేకుండా పోయింది. సెంట్రల్ లైటింగ్ మరి ఇయ్యాటి వరకు కాంట్రాక్టర్లను ఎవరిని కూడా పిలిచి అడిగేటువంటి పరిస్థితి లేదు. ఇక మన ఎమ్మెల్యే కథ ఎట్లున్నదంటే, మన ఎమ్మెల్యే ఒక్కడని కాదు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేల కథ అట్లా ఉంది. 4 ఎమ్మెల్యేల కథ ఎట్లుందంటే, వార్డు నెంబర్ కంటే ఎక్కువ, సర్పంచ్ కంటే తక్కువ. ఎందుకంటే మన సర్పంచ్ లెక్క నన్ను ఉంటే మన ఎమ్మెల్యే గారు వచ్చిందంటే గప్పులు సర్పంచులు వస్తారు లోపలికి. సర్పంచ్లు చేస్తారంటే వచ్చేసి, సార్ మా ఊర్లో ఈ సమస్య ఉంది, నీళ్ళు రావట్లేదు, లేదా కరెంటు కావాలి, రైతులకి ఈ సమస్య ఉంది అని చెప్పి చెప్పడానికి సర్పంచ్ లోపలికి వస్తారు. కానీ ఈ ఎమ్మెల్యేల కథ ఏందో సర్పంచ్ కంటే తక్కువ అని ఎందుకని అంటే, వీళ్ళు పోయి గేట్లలో నిలబడతారు, వీళ్ళు గేట్లో నిలబడి ఉంటారు చక్కగా, ఉండి 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 వీళ్ళ దిక్కులేదు ఇవాళ కూర్చోమనేటువంటి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యూనియన్ కార్యాలయం ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. ఖమ్మం జిల్లాలో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఘనంగా జన్మదిన వేడుకలు. కోడూరు మండలంలో కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీగా జనసేనకు గాజు గ్లాసు గుర్తు రిజర్వ్ చేసిన ఎన్నికల సంఘం. కొమరగిరి లంక నుండి గోదావరి ఇసుక అక్రమ రవాణా. ఎలాంటి అనుమతులు లేకపోయినా ట్రాక్టర్లతో తరలిసిన ఇసుక పట్టించుకొని అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.